రెడ్డి గారు ఎమ్మెల్యే 2007లో ల్యాండ్ ఇచ్చారు కూడా చైర్మన్ ఉన్నప్పుడు సత్యనారాయణ గారు సర్వేస్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ ఈ ఆర్పణలో అంటే అప్పుడు జాంబోల సందర్భం ఉంది మేడం. ఆయన 75 సంవత్సరాలు కలిసిన సందర్భంలో తర్వాత కంపెనీ తర్వాత లీగల్ ఏజ్ తీసేస్తున్నాను. తర్వాత ఒక ప్రతి వాసవికాన్ని అసెంబ్లీ పాటించాము. తర్వాత సిద్ధిరెడ్డి గారు చూసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళి ఈ ల్యాండ్ ఇచ్చారు మేడం. అయితే 92 ఇది బిల్డింగ్ 82లో కొనుగొట్టారు మేడం. జాంబాబులో ఉండే మేడం. డౌన్లోడ్ చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులు కమర్షియల్ కాంప్లెక్స్ మేడం. ఇక్కడ వార్డెన్స్ కేర్ టేకర్స్ చెప్పంటారు మేడం. స్టూడెంట్స్ మొత్తం మేనేజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఫండ్స్ కావాలి మేడం. 2000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ ఎంప్లాయీస్ 5 రూపాయలు 50 రూపాయలు ఎవ్రీ మంత్ ఇస్తారు మేడం. కాంట్రిబ్యూట్ చేస్తారు. ఈ కాంట్రిబ్యూషన్ తోటి 4-5 lakhs వస్తాయి మేడం. బిల్డింగ్ మెయింటెనెన్స్ 120 అది గవర్నమెంట్ మేడం. ఎస్ above hello 1 2 3 hello 1 2 3 sound గౌరవనీయులు శ్రీమతి సురభి వాణిదేవి మేడం గారు మరి శాసన మండలి సభ్యులు మేడం వాణిదేవి మేడం గారు ఈనాడు ముఖ్య అతిథిగా అనాథ విద్యార్థులకి వచ్చేశారు. వారు సాహితీవేత్త. మరి ఈ సాహితీ ప్రపంచంలో మరి మేధావి వర్గంలో ముఖ్యంగా ఉంటూ మరి మేధావి వర్గము సపోర్ట్తో ఎమ్మెల్సీగా ఎన్నికై మరి ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చారు. గౌరవనీయులు దివంగత ప్రధాని గారి పుట్టినరోజు సందర్భంగా శోభన్ బాబు గారి వద్ద సందర్భంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక్క సంవత్సరం మాత్రమే కరోనా సీరియస్గా ఉన్నప్పుడు మాత్రమే 2020లో మేము వాళ్ళు అడగలేదు, మేము కూడా రిక్వెస్ట్ చేయలేదు. సో ఏమైనప్పటికీ శోభన్ బాబు సేవా సంస్థ కమిటీ సభ్యులందరికీ ముఖ్యంగా వారందరూ నడిపిస్తున్న శేషేంద్రరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి ఈరోజు శోభన్ బాబు గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా తెలంగాణ చైర్మన్ శేషేంద్రరావు గారిని విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. థ్యాంక్ యూ. ఈరోజు అందాల నటుడు దివంగత శోభన్ బాబు గారి 14వ వర్ధంతి సందర్భంగా అనాథ విద్యార్థి గృహంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి శ్రీమతి సురభి వాణిదేవి గారు ఎమ్మెల్సీ గారు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి మనం అడగగానే లేదు కాదు అనకుండా
ప్రేమతో వచ్చినందుకు మన సోహన్ బాబు సేవా సమితి తెలంగాణ అభిమానులందరి తరఫున నేను శిరస్సు వంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఈ రోజున కూడా మన తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల వారీగా నల్గొండ నుండి, వరంగల్ నుండి, మన సంగారెడ్డి నుండి చాలామంది అభిమానులు ఒక మెసేజ్ ద్వారా ఇంత దూరం వచ్చినందుకు కూడా నేను వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా నేను మన ముఖ్య అతిథి గారు వాణిదేవి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ మేడం. అలాగే మేడం గారు, సునీత గారు, హేమంత్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని మొదటగా మన సోహన్ బాబు గారి చిత్రపటానికి నివాళులు అర్పించవలసిందిగా మన ముఖ్య అతిథి గారిని నేను కోరుతున్నాను. మేడం. అలాగే సోహన్ బాబు సేవా సమితి అధ్యక్షులు కె శంకర్రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి గారు, వైస్ ప్రెసిడెంట్స్ మురళి, జగదీష్, శ్రీనివాసరావు గారు, వచ్చి అన్నగారిపురం చిత్రపటానికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాను. అందరినీ ఒకసారి కూర్చో. ఈనాటి ఈ కార్యక్రమం గురించి మన ముఖ్య అతిథి గారు వారి మాటలో స్పందించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి మేడం. నమస్కారం. ఈ అన్నదాన విద్యార్థి గృహ ప్రెసిడెంట్ ఎం రాజేష్ గారికి, మిగతా కమిటీ సభ్యులందరికీ, అట్లాగే ఈ కార్యక్రమానికి అసలైన కారణభూతుడు మా శేషు, శైలజ అందరికీ, శోభన్ బాబు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన విద్యార్థులందరికీ నమస్కారం తెలియజేస్తూ పిల్లలందరికీ ఆశీర్వచనం తెలియజేస్తున్నాను.
వ్యక్తి స్పెషల్లీ ఒక ఆర్టిస్ట్ తర్వాత కూడా మన జ్ఞాపకం ఉంచుకొని అతని పేరున ఒక సంస్థ పెట్టి 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వర్తించడం అనేది ఆ వ్యక్తి పట్ల అంటే ఆ ఆర్టిస్ట్ పట్ల ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుంది. నిజంగా నా శుభాకాంక్షలు కమిటీ సభ్యులకు అందరికీ. ఈ కాలంలో మనం ఇక్కడ జరుపుకుంటున్న ప్లేస్ అనాథ శరణాలయం. తల్లిదండ్రులకి కనీసం మరి ఉన్నప్పుడు ఏం చేస్తారు, లేని తర్వాత రెండో తరం వారికి ఫోటోకి దండం వేసే వాటి కూడా లేరు ఈ కాలంలో. కానీ మనకు ఎటువంటి రక్త సంబంధం లేని శివన్ బాబు గారి పద్ధతి కానీ పుట్టినరోజు కానీ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారంటే ఆ వ్యక్తి పట్ల ఉన్న ఆ వ్యక్తిత్వం. నిజంగా కూడా నాకు ఎక్కువ తెలియదు శోభన్ బాబు గారి గురించి. నేను ఏమైనా టెక్నికల్ ఎడ్యుకేషన్కు సంబంధించిందని టెక్నికల్గా నాకు తెలుసు సినిమాలు ఎట్లా తీస్తారు, ఎన్ని విద్యలు ఉంటే ఒక సినిమా తీయగలరు అనేది, షార్ట్ ఫిలిం తీయగలరు అని తెలుసు. 24 కళలు ఉంటే అంటే 24 ఆర్ట్స్ కలిస్తే ఒక సెల్యులార్ ఫిలిం అవుతుంది. దానికి కావాల్సిన విద్య మేము అందిస్తాం. ఫోటోగ్రఫీ అంటే ఫోటోగ్రఫీ నుంచి మామూలు చిన్న స్ట్రీట్ ఫోటోగ్రఫీ నుంచి ఉద్యోగించిన మోడర్న్ సోషల్ నెట్వర్క్ అంతా కూడా చిన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో నుంచి ఓ డార్క్ రూమ్లో ఫోటో డెవలప్ చేసి ప్రింట్ చేసి దగ్గర నుంచి మొదలు పెడితే కలర్ ఫోటోగ్రఫీ, డిజిటలైజేషన్, ఇప్పుడైతే సోషల్ మీడియా మీ అందరికీ తెలుసు. తెలియని వాటైతే పూర్తిగా అనాగరికులు అనుకోవచ్చు. అట్లాంటి అనాగరికులు ఇప్పుడు లేరు. ఏ చిన్న కుగ్రామంలో చూసినా కూడా రైతు బంధు పథకాల్లో తనకు డబ్బులు పడ్డాయా లేవా, ఆన్లైన్లో దానికి కావాల్సిన ఏదో ఇన్ఫర్మేషన్ చిన్న ఒక బొమ్మ పెడితే కూడా అర్థం చేసుకోగలిగే స్థితికి మనకు వచ్చిన అట్లాంటి విద్యలు టెక్నికల్గా ఒక ఫోటోగ్రాఫర్ కావచ్చు, ఒక ఆర్టిస్ట్ డిజైనర్ కావచ్చు, ఒక మంచి రంగుల వేడయింపు చేసే ఒక మంచి చిత్రకళ కావచ్చు, ఇలాంటి 24 కళలు కలిస్తే ఒక సినిమా తీయచ్చు. కానీ అసలు యాక్టర్ ఎవరు స్టేజ్ మీద? వీళ్ళందరూ బిహైండ్ ద కర్టెన్. స్టేజ్ మీద ఉన్న హీరోయిన్లు ఏంటి, మిగతా క్యారెక్టర్స్ ఏంటి, వీటి గురించి నాకు వాటి జీవితం గురించి కానీ వాళ్ళ వ్యక్తిత్వాల గురించి కానీ నేను నాలెడ్జ్ ఎక్కువ లేదు. నాకు అందులో 0 అని చెప్పుకోవచ్చు. ఇలాంటి మంచి ఆర్టిస్టులు అంటే సినిమా కావచ్చు, సినిమా రంగం కావచ్చు, మామూలు సమాజంలో కావచ్చు, ఇలాంటి ఆర్టిస్టులను మనం జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళని తలుచుకుంటున్నాం అంటే వాళ్ళ గొప్పతనం అనే నేను అనుకుంటాను. అందుకే చావు పుట్టుకలో 2 మన చేతిలో లేవు, కానీ జీవితాన్ని మనం ఎట్లా మలుచుకోవాలనేది మాత్రం మన చేతుల్లో ఉండేది. పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపల ఈ జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని ఆ చేతిలో, అది మాత్రం నీ చేతిలోనే ఉంది. అందరికీ తెలుసు, మనం పొద్దున్న లేవగానే ఒక పద్యం చెప్పుకుంటాం. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితి గౌరీ అని చెప్పుకుంటాం. తెలుసా అందరికీ? పిల్లలు పెద్దవాళ్ళకి తెలిసి ఉండొచ్చు. పొద్దున్న లేవగానే మన సంస్కారం ఏంటిదంటే చేతులు మన చేతులలోనే మన భవిష్యత్తు ఉందని చెప్పనే చెప్పింది వాళ్ళు వెనుకట. ఓకే, అనేక సంవత్సరాల నుంచి మన ధర్మం ప్రకారం, మన హిందూ ధర్మం ప్రకారం మొట్టమొదటి మన చేతులనే తీసుకుంటాం. ఈ చేతుల్లో ఏముందట, కొసంగంలో లక్ష్మీదేవి ఉందంట, మధ్యలో సరస్వతీదేవి ఉందంట. ఈ లిస్టులో అంటే ఈ చేతులు పనిచేస్తేనే కూడా మనం శక్తి ఉంటుంది మనకి ఏదైనా పనిచేయడం. సో అక్కడ దుర్గా శక్తి స్వరూపిణి దుర్గాదేవి, మన చేతుల్లో 3 ఉన్నారు దేవతలు. ఈ మన సంప్రదాయం మన బుద్ధుని నిలిచి చెప్తున్నాం. సో ఈ జీవితాన్ని ఎట్లా నడుపుకోవాలనే వాళ్ళు ఎక్కడ నీ పుట్టుక గురించి నువ్వు మాట్లాడుకోకండి. చావు అనేది అనివార్యం, పుట్టినప్పుడే రాసింటుంది. కొన్ని తలుసుకోవద్దు. మన ముందున్నది ఇవాళ, నిన్న గురించి కానీ రేపటి గురించి లేదు. ఈ రోజున 24 గంటలు విద్యార్థులు, ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, ఈ 24 గంటలు ఎంత బాగా మీరు పనిచేసుకున్నారు, ఎంత నిజాయితీగా పనిచేశారు, ఎంత మనపూర్వకంగా పనిచేస్తారు అనే దాని మీదనే రేపు అనే భవిష్యత్తు ఉంటుంది. ఓకే పిల్లలు, నేను చాలాసార్లు సరూర్ నగర్లో వైదేహి అనే ఒక ఆశ్రమానికి వస్తాను.
మా ఇంట్లో కూడా బర్త్డేస్ అని అంటే ఎట్లా చేసుకుంటామంటే సరే పూజలు పునస్కారాలు అవన్నీ నడుస్తాయి, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వచనాలు తీసుకోవడం, గుడికి వెళ్ళి వస్తాం అంతే కదా. దీపం ఆర్పం కొవ్వొత్తులు నార్పం అది మన సంప్రదాయం కాదు. సో మా ఇంట్లో మొదటి నుంచి కూడా మా వాళ్ళ దయాకరావు గారు పేరు పెట్టుకుంటే ఇక్కడ వైదేహి అనే ఒక ఆశ్రమం ఉంది హైదరాబాద్లో. అక్కడ దాదాపు 120 మంది అక్కడ అమ్మాయిలు వాళ్ళతో నడుస్తుంది శరణాలయం. ఇక్కడ మా నవంబర్ 1 నాడు అని బర్త్డే, ఎవరిని పిలిచినా రాదు. సాయంత్రం వరకు ఏదో ఫంక్షన్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం కదా, ఏదో ఒక ప్రోగ్రామ్స్ ఉండేవి. అలా మాకు అలవాటు కూడా లేదు, సాయంత్రం పార్టీలు చేశారు. సో తప్పకుండా ఇక్కడ వచ్చి కేక్ కట్ చేసి పిల్లలందరికీ ఆటపాటలు చూసి తనకు తోచినంత ఏదో ఒకటి చెప్పించి వెళ్ళిపోయారు. అని తదనంతరం కూడా మా బిడ్డలు హైదరాబాద్లో ఉంటే వస్తారు, లేకున్నా మా దగ్గర నుంచి మాత్రం తప్పకుండా చెప్పి మాత్రం పోతుంది. మనం చేసుకున్న సంపాదనలో సంపాదనలు ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్స్ ఎక్కడెక్కడో చెప్తే ఏమో చేశారు లేదనుకుంటాను, నేనే నిదర్శనం చెప్తాను. మనం సంపాదించుకున్న సంపాదనలో ఒక్క 10% మాత్రం సమాజాని కోసం వినియోగించాలి. అట్లాంటి ప్రతిజ్ఞ పెట్టుకోండి. పిల్లలు మీరంతా చాలా అదృష్టవంతులు, మీరేదో లేదనుకుని పోగొట్టుకున్నాను అనుకోకండి. బుర్ర ఉన్నది, మీ అమ్మ నాన్న ఇచ్చినది, ఎవరో తెలియదు, నాకు తెలియదు, కానీ చక్కగా మాట్లాడగలరు, పాడగలరు, చెప్పగలరు, ఎత్తు మనిషి ఎక్స్ప్రెస్ చేయగలరు. ఇంకొక దగ్గరికి కూడా పోతాను నేను. NIMH పిల్లలు, NIMH నేషనల్ హెల్త్ మెంటల్ హెల్త్ కేర్ సెంటర్ ఉంటుంది సైనికులు. అక్కడ చూసిన తర్వాత మనం ఎంత అదృష్టం. లేని దాని గురించి బాధపడకండి. ఇప్పుడు ఉన్నది మనకి హెల్తీగా మనం అందరం ఆలోచించగలరు, మాట్లాడగలము, కమ్యూనికేట్ చేయగలము. ఆ మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్కి పోయితే తెలుస్తుంది మనం ఎంత అదృష్టవంతులు. అంతే లేని గురించి ఏమీ బాధపడతాయి. ఉన్న దాన్ని ఇవాళ రోజు ఎంత సద్వినియోగం చేసుకుంటామని ఆలోచిస్తూ మనం బాగా ఉంటేనే మనం శరీరం చావుకి కానీ శరీరం చావు అనేది శరీరానికి సంబంధించిందే, కానీ మనం చేసే మంచి పనులు మన జీవితం తర్వాత కలకాలం బతుకునేటట్టుగా మనను తీర్చిదిద్దుతుంది. అలాంటి చదువుకోండి, అలాంటి విజ్ఞానం సంపాదించుకోండి. చదువు అనేది రాగా నాకు చాలా నచ్చింది ఏంటంటే ద వే యూ అరేంజ్, ఈ పుస్తకాలన్నీ అరేంజ్ చేసిన విధానం ఎంతో బాగుంది. ఎక్కడైనా ఒక లైబ్రరీకి వెళ్ళగానే ఒక ఇన్స్టిట్యూట్ పోగానే ఏం కనిపించదు, కానీ ఇక్కడ అన్ని పుస్తకాలు కనిపిస్తున్నాయి. ఈ పుస్తకాలన్నీ చక్కగా చదువుకోండి. ప్రతి పుస్తకంలో ఒక పుస్తకం రాయాలంటే ఎంతో కష్టమైన విషయం. ఒక పేజీ రాయాలి వ్యాసం అంటే ఎంత కష్టం. అంతెందుకు ఇక్కడి నుంచి ఒక పుస్తకంలో ఒక పేజీ చదవండి, ఎంత కష్టమైన అంటే నువ్వు చాలా ఫోకస్ చేస్తే కానీ ఆ పేపర్ మొత్తం ఆ పేజీ మొత్తం చదవాలి. అలాంటిది ఒకవేళ అది అలవాటు అయిపోయింది అనుకోండి, మీ చదువు అనేది ఒక వ్యసనంలాగా అయిపోవాలి. దానికి మించిన ఆయుధం ప్రపంచంలో లేదు. విద్య నిగూఢమగు విత్తము, విద్య నిగూఢమగు విత్తము అంటే ఎంత రహస్యమైన ధనము అంటే చదువు అనేది. నువ్వు ఎవరితో పంచుకునే బాధ లేదు, నీ అన్నదమ్ములతో పంచుకునే బాధ లేదు, ఎవరో దొంగలు ఎత్తుకుపోతారనే బాధ లేదు, ఈ ధనం కోసం ట్యాక్సీ కట్టాల్సిన బాధ లేదు. ఈ ధనం ఎంత మంచిది గొప్పది అంటే ఎవరికైనా పంచినామనుకో ఇతరులకు మంచిది ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది. నీకు వచ్చిన లెసన్ ఇంకా నీకన్నా చిన్నవాడికి, అంటే 5th క్లాస్ చదువుతున్న పిల్లవాడు 4th క్లాస్ చదువుతున్న పిల్లవాడికి నీకు వచ్చింది చెప్తున్నావు అనుకో క్లాస్లో, నీకు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఎంత చెప్పినా కొద్దీ నీకు అంత ఇంప్రూవ్ అవుతుంది. చదువుతోనే సాధించలేని ప్రపంచంలో ఏం లేదు. ప్రపంచంలో ఎక్కువ మంది యూత్ ఉన్నది మన దేశమే కనుక ప్రపంచ దేశాలు అన్నీ కూడా పొద్దున ఒక మెసేజ్, ఎంత మంచి మెసేజ్ ఇచ్చిందంటే ఎంత రిక్వైర్మెంట్ ఉంది ప్రతి దేశంలో కూడా మన సేవలు. ఎన్ని రంగాల్లో అంటే అన్ని రంగాలు, ప్రతి రంగంలో మానవ వనరులు అనేది చాలా అవసరం ఉంది కనుక అది చదువుతోనే సాధ్యం కనుక బాగా చదువుకోండి. చదువు వల్ల ఏమి సాధించాలంటే ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఆకలిస్తుంది అనుకుంటాను, 145 అయింది కనుక. ఒక చదువు వల్ల ఏం సాధించగలరు అంటే ఒక చిన్న కుగ్రామం, ఒక చిన్న బంగార అనే ఒక చిన్న పల్లెటూరు ఉంది కరీంనగర్ జిల్లాలో. చాలా చిన్న పల్లెటూరు, చుట్టూ కొండలు ఉంటాయి, చాలా అందంగా ఉంటుంది అండి. నాకైతే చాలా ఇష్టం ఆ ఊరు. ఆ ఊర్లో ఒక రైతు కుటుంబంలో పుట్టిన మహానుభావుడు ఈ దేశానికి ప్రధాని అయ్యాడు తెలంగాణ.
తెలిసింది కదా ఇప్పుడు, ఎటువంటి రిజర్వేషన్ లేదు, ఓకే, ఎటువంటి సపోర్ట్ లేదు. 2వ తరగతిలో ఆ ఊళ్ళో స్కూల్ లేదని వాళ్ళ అక్కగారు ఇంటికి వెళ్ళి చదువుకున్నాడు. వాళ్ళ అక్క తీసుకెళ్ళింది. పక్కన ఒక 18 కిలోమీటర్ల అవతల వాళ్ళ అక్క ఉంటుంది, సరోజిని దేవి. 2వ తరగతి చదువుకునే వాళ్ళు చదువు మీద అంత పిచ్చేంటి, క్లాస్ ఎగ్గొడదామని చూస్తారు, స్కూల్ ఎగ్గొడదామా అడుగుదాం అనుకుంటారు, కానీ అంత ఇష్టం ఆయనకి. సో 2వ తరగతి వాళ్ళు 2, 3, 4 చదువుకున్నాక 5వ తరగతి లేదు అక్కడ. మళ్ళీ హుజురాబాద్ అని ఇంకో ఊరికి వెళ్ళినాడు. ఇంకా అప్పటికి వాళ్ళ అక్కకు చేతులు ఎత్తేసింది, అతను కాదని. అక్కడ ఒక చిన్న రూమ్లో, కెన్ యూ ఇమాజిన్, 5వ తరగతి చదువుతున్న పిల్లలు ఒక రూమ్ అద్దెకి తీసుకొని అందులో అన్నం వండుకొని తిని స్కూల్కి పోయి చదువుకొచ్చుకున్నారంటే ఆ కాలంలో ఆయనకు విద్యా దాహం, విద్య పట్ల ఉన్న అకుంఠిత దీక్షగా మీరు అర్థం చేసుకుని. అంత చిన్న పిల్లవాడు 17వ ఏటల మొత్తం ఆ డిస్ట్రిక్ట్ మొత్తంలో కూడా 10th క్లాస్లో ఆయన నెంబర్ 1, అన్ని సబ్జెక్ట్స్లో నెంబర్ 1, గోల్డ్ మెడలిస్ట్. అన్నిట్లా హయ్యెస్ట్ మార్క్స్. సైన్స్ తీసుకో, తెలుగు తీసుకో, ఉర్దూ తీసుకో, పార్సీ లాంగ్వేజ్ అన్నీ నేర్చుకోవాలి. ఆ కాలం ఉర్దూ కాలం, అంత నిజాం కాలేజ్, నిజాం కాలం. సో చదువు కొంత మించింది ఇంకా ఏమి లేదని చెప్పడానికి నేను ఈ మాట చెప్తున్నాను. 17 సంవత్సరాల చదువుకున్న చిన్న విద్యార్థి, ఇప్పుడు 17 సంవత్సరాలు చదువుకున్న 17 ఏళ్ళ పిల్లలు ఎట్లున్నారో మిగతా వాళ్ళందరూ ఆలోచించండి అమ్మా నాన్నలు. 17వ సంవత్సరంలో తను మనకు ఏదో స్వాతంత్రం కోసం ఆయన వందే మాత్రం భారత కాలేజీ నుంచి ఆయన బహిష్కరించినారు అప్పుడు నిజాం నవాబు. అక్కడి నుంచి మహారాష్ట్ర వెళ్ళి మళ్ళీ ఇక్కడన్నా అయిపోయినాయి కదా, క్లాస్లో అయిపోయినాయి. ఆ తర్వాత యూనివర్సిటీ నుంచి కూడా పంపించేసినాయి. వెళ్ళి మహారాష్ట్రలో స్టేట్లో చదువుకున్నాడు. అక్కడ మళ్ళా బీఎస్సీలో గోల్డ్ మెడలిస్టు, ఎల్ఎల్బీలో గోల్డ్ మెడల్, అంటే బీఎస్సీ సైన్స్ సిస్టమ్ అని జాయిన్ అయినాడు, గోల్డ్ మెడలిస్టు. అయినా ఇది కాదు నాది పంపించి మళ్ళీ ఎల్ఎల్బీలో జాయిన్ అయినాడు, అందులో గోల్డ్ మెడలిస్టు. గవర్నమెంట్ ఆఫర్ చేసింది మంచి సివిల్ ఉద్యోగం, అయినా కూడా నా పని అది కాదనిపించి మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళి, రాజకీయాల నుంచి ఎక్కడికి వెళ్ళినారు, ప్రధానమంత్రి పదవి దాకా వెళ్ళి. సో ఇదంతా దేనివల్ల సాధ్యం, ఒక్క చదువు వల్ల మాత్రమే. ఇప్పుడు అమెరికాలో కూడా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కూడా మన ఇండియన్ పాలిటిషియన్. చదువుకు మించింది లేదు. ప్రతి దేశంలో కూడాను చదువుకున్న వాళ్ళ సర్వీసెస్ చాలా అవసరం కనుక ఏదో లేని దాని గురించి ఆలోచించండి, ఉన్నది ఆలోచించుకొని ఇవాళ రోజు పూర్తి సాధితం చేసుకోండి. చదువు మీద శ్రద్ధగా ఫోకస్ చేయండి. మీకోసం ఇంకా కృష్ణ మరి కమిటీ సభ్యులు ఈ ఆశ్రమాన్ని నిర్వహించిన వాళ్ళు చిన్న విషయం కాదు. ఎప్పుడో చేస్తారు సోషల్గా ఒక ఆర్గనైజేషన్ కాపాడుకోవాలంటే చాలా కష్టమైన పని, ఎన్నో ఒడిగడుగులు వదులుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే మీకోసం చేస్తున్నారు కనుక మీ బాధ్యత మీరు ఓకే. మరి మరొకసారి హలో 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 చివరగా చిన్న అనౌన్స్మెంట్. గర్ల్స్ హాస్టల్స్కి యూజువల్గా పోతున్నాను, కొంచెం పార్షాలిటీ చెప్పారు మా దయాకర్ రావు గారికి. ఎందుకంటే నాకు 3 బిడ్డలు, ఎంత 3 పిల్లలు ఏమైనా చేసి బతకాలి అన్న ఆడపిల్లలు బయటికి రావాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, వాళ్ళకి స్వాతంత్రం కావాలి, ఆర్థిక స్వాతంత్రం కావాలి. మన ఆయన కూడా అలాగైన వాళ్ళు బాలిక చదువు కోసమని ఎక్కువ సహాయపడేవాడు. తొందరగా అండంగా ఎవరు వస్తే వాళ్ళకి తొందరగా హెల్ప్ చేసేవాడు, ఆర్థికంగా కావచ్చు, మాట సాయమైన ఏదైనా సరే. కానీ బాయ్స్ హాస్టల్ కూడా చాలా అవసరమై బాయ్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారు. పక్షపాతం అంటూ ఏమీ లేదు, కానీ ఏదో దేవుడు ఇచ్చిన దాంట్లో అందరితో పంచుకున్నామని ఒక చిన్న ఉద్దేశంతో నేను ఊరికే ఇక్కడికి రాలేదు. ఎప్పుడైతే ఈ వసతి గృహం అన్నారో ఇప్పుడు వెంటనే నేను ఇక్కడికి ఒక మనసులో ఒక అనుకుని వచ్చాను. ప్రతి సంవత్సరం ఎక్కువ కాదు కానీ ఒక 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం నా దగ్గర నుంచి మీదే బాధ్యత. కాస్త మాకు ఫోన్ నెంబర్స్ అన్నీ రాసుకొని ప్రతి సంవత్సరం ఫస్ట్ ఏప్రిల్ కన్నా ముందు ఒక వారం రోజుల ముందు మా దగ్గర నుంచి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మా శోభావ సేవా సంస్థ తరఫున కూడా ఈరోజు మన ముఖ్య అతిథి గారిని మా తెలంగాణ శోభావ సేవా సమితి అభిమానుల అందరి తరఫున విన్నపం,
మాకు మీరు ఒక విగ్రహం కోసం సపోర్ట్ చేయవలసిందిగా అందరి తరఫున మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే ఆంధ్రాలో దాదాపు ఒక 10-11 జిల్లాలో విగ్రహాలు ఓపెన్ చేశారు. మా బాధ ఏంటంటే మేము కూడా శోభం అభిమానమే. 2008 వారు చనిపోయినప్పటి నుంచి మేము కూడా సేవ్ కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ మాకు ఇక్కడ ఇలా వర్ధంతి రోజు జయంతి రోజు వెళ్ళి అన్నగారికి ఒక దండ వేసుకుందామంటే మాకు విగ్రహం లేదు. కాబట్టి మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మాకు విగ్రహం ఇప్పిస్తాను అని మీ మాటగా మీరు చెప్పండి దయచేసి ప్లీజ్. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. అలాగే ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి గారికి చిన్న సత్కార కార్యక్రమం. శోభావ సేవా సమితి కమిటీ సభ్యులు ఒక్కసారి రావాల్సిందిగా కోరుతున్నాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అన్నదాన కార్యక్రమం అనాథ విద్యార్థి గృహం తరఫున కూడా మేడం గారికి చిన్న సత్కారం. మేడం డైరెక్ట్గా లేట్ అయిందని చెప్పి శేషేంద్రరావు గారు చీఫ్ గెస్ట్కి మాట్లాడి చెప్పారు. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది మేడం దీనికి. ఇక్కడ చదివిన విద్యార్థులు సెంట్రల్ మినిస్టర్ కేంద్ర మంత్రి శంకరన్న అయ్యాడు, గవర్నర్ అయ్యాడు. 82లో ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు క్లోజ్ అయింది. 92లో మనం ఒక అబ్బాయితో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు ఒక్కొక్క అబ్బాయి మొదలుకొని ఇప్పుడు 150 మంది పిల్లలు ఉన్నారు. మే జూన్లో 200 మంది పిల్లలు తీసుకుంటాం మేడం. సో మీరు మాకు అవకాశం ఏంటి, మీరు పిల్లలకు భోజనం పెట్టిన తర్వాత 30 మినిట్స్ ప్రోగ్రామ్ పైన మన డాక్యుమెంట్ చూడవలసిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ చదివిన పిల్లలు ప్రొఫెసర్లుగా, బ్యాంక్ ఆఫీసర్లుగా, పోలీస్ కానిస్టేబుల్గా, పోలీస్ ఆఫీసర్లుగా, టీచర్లుగా ఎంతో మంది ఉన్నారు మేడం. దేశంలో మొత్తం చాలా రాష్ట్రాల్లో జాబ్ చేస్తూ ఉన్నారు. December 15 నాడు ఈ పేపర్లలో టీవీలో తెలుసుకొని కేటీఆర్ గారు November 29 నాడు మమ్మల్ని రమ్మన్నారు. హాస్టల్ విషయాలు మినిస్టర్లు ఎమ్మెల్యేలు చాలా బాగా చెప్తా ఉన్నారు. మరి మీ ప్రత్యేకత ఏంటని అడిగారు ఆయన. ఒక్క ఎంప్లాయీ లేకుండా, ఒక వార్డెన్ లేకుండా, ఎవరికి ₹1 జీతం లేకుండా మరి గత 30 సంవత్సరాలు నడుపుతా ఉన్నామని చెప్పాము. మరి అడ్మిషన్ ఎంత ఉంటాయంటే అడ్మిషన్ కూడా టోటల్ ఫ్రీగా. ఒక్కొక్క అబ్బాయి ఒక స్కూల్, ప్రైవేట్ స్కూల్, ఒక అబ్బాయి ప్రైవేట్ కాలేజ్, ఒక అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజీలో ఇలా 120 మంది పిల్లలను అడ్జస్ట్ చేయమని చెప్పాం. హైదరాబాద్ జంట నగరాల్లో ప్రతి కోచింగ్ సెంటర్లో కూడా దాదాపుగా మేము పోయి రిపేర్ చేసే సీట్లు ఇస్తూ ఉన్నారు మేడం. సో ఇక్కడ చదువుకున్న పిల్లలు చాలా మంచి స్థాయిలో ఉండి మరి ఒక భారతదేశంలో మంచి సిటిజన్గా అభివృద్ధి చెందామని తెలియజేస్తూ మరి మా గురించి తెలియకుండానే మీరు 10 సంవత్సరానికి ₹10,000 ఇచ్చిన అనౌన్స్మెంట్ చేసేందుకు చిన్నగా మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా సత్కారాన్ని విజ్ఞప్తి చేస్తాం. నేను విద్యా సంస్థలు నడిపేదాన్ని. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే రోజు నాడు ఈ పక్కనే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇదే రోజు నాడు నాకు అనౌన్స్మెంట్ జరిగింది. అంటే కౌంటింగ్ అయిపోయి 4ంటికి అనౌన్స్ చేశారు ఎమ్మెల్సీ గెలిచినట్టుగా. ఇది శుభ సందర్భాన్ని అందరితో పంచుకుంటున్నాను. అలాగే నేను రాజకీయాలకు రాకముందు విద్యా సంస్థలు నడుపుతున్నాను గత 32 సంవత్సరాలుగా.
ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ కోర్సెస్ ఉంటాయి. అంటే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అన్నీ నేర్పిస్తాం. సినిమాటోగ్రఫీ దాకా, షార్ట్ ఫిలిం దాకా నేర్పుతాం. అంతేకాకుండా పెయింటింగ్, అడ్వర్టైజింగ్ ఆర్ట్ నేర్పుతాం. ఈ రెండు కూడా నేర్పిస్తాం. హౌ టు మేక్ ఏ పోస్టర్ దగ్గర నుంచి, పబ్లిసిటీ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. ఒక ప్రోడక్ట్ని ఎట్లా మార్కెటింగ్ చేయాలి ఇలాగా అనేక చెప్పాను కదా ఇంతకుముందు, ఎన్ని క్రాఫ్ట్స్ అందులో రావాలి. అట్లాగే ఫార్మసీ ఉంది. ఫార్మసీలో 2 ఇంటర్మీడియట్ తర్వాత 2 years ఫార్మసీ, 4 years డిగ్రీ, 6 years డాక్టరేట్, అట్లాగే 2 years పీజీలు, రీసెర్చ్ దాకా ఉంది. 2 కాలేజీలు ఫార్మసీ. అట్లాగే జూనియర్ కాలేజ్ ఒకటి చాలా దూరం అనుకోండి, అది ముక్కలూరు అనే గ్రామంలో. ఎవరైనా పిల్లలు చదువుకుంటానంటే ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించిన డిగ్రీ కాలేజీలు ఎవరైనా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఫార్మసీ కోర్స్లో కానీ, ఆర్కిటెక్చర్లో కానీ, ఫైన్ ఆర్ట్స్లో కానీ జాయిన్ అవుతానంటే నేను తప్పకుండా రికమెండ్ చేయండి. ఎవ్రీ ఇయర్ వీ కెన్ స్పాన్సర్ 1 seat in each. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారికి అనాథ విద్యార్థి గృహం రాజేష్ గారు సన్మాన కార్యక్రమం. ఐఐటి ఢిల్లీ వచ్చింది, ఇప్పుడు ప్రొఫెసర్ మేడం. నరసింహ మేడం ఎక్స్పీరియన్స్ ఫోటోగ్రాఫర్ ఈవెంట్ మేనేజర్. ఈ అబ్బాయి సుజిత్ రెడ్డి 92లో పేపర్లో వచ్చింది మేడం. అమ్మ నా దాని పేరు ఉప్పల్ బస్ స్టాండ్లో పడుకున్నాడు అని నేను వెళ్ళి తీసుకొచ్చి చదివించాను. ఇక్కడ అమెరికాలో ఉన్నాడు సుజిత్ రెడ్డి. ఈరోజు కూడా అలాగే 7 పేపర్లు వచ్చింది మేడం. ఒక అనాథ అబ్బాయి మన ఇప్పుడు డెరాడోలో సీట్ వచ్చింది. ఈరోజు 7 పేపర్లు వచ్చింది. అఖిలేష్ ఎక్కడ? అఖిలేష్ థ్యాంక్ యూ టు ఆల్. అలాగే నేను మరీ మా అక్కను కోరుతున్నాను, నా ఒక్కరికి అక్క కాదు, మన తెలంగాణ రాష్ట్ర శోభన్ సేవా సమితి అందరికీ అక్కనే. నా విన్నపాన్ని మన్నించి మరీ వేడుకుంటున్నాను, దయచేసి మాకు ఒక విగ్రహాన్ని ఇప్పించండి. మరీ వేడుకుంటున్నాము. మేము కోరుకునేది అది ఒక్కటే, దయచేసి మా విన్నపాన్ని మన్నించండి. థ్యాంక్ యూ. నో మిమ్మల్ని విగ్రహానికి డబ్బులు ఇవ్వనట్లే, విగ్రహాన్ని శాంక్షన్ చేయించండి, మేము విగ్రహం పెట్టుకుంటాం. పర్మిషన్ శాంక్షన్ మీన్ పర్మిషన్, విగ్రహం పెట్టుకోవడానికి పర్మిషన్, లొకేషన్. యా అందరం ఇక్కడ వాళ్ళమే. నేను ప్లేసెస్ నోట్ చేసుకొని మీ దగ్గర తీసుకొస్తాను. లెటర్ ప్యాడ్ మీద మొత్తం మా కమిటీ అందరం కలిసి వస్తాను. వస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు లేడీస్ క్లబ్ వాళ్ళు 8 lakhs తోటి కబడ్డీ కొనిచ్చారు. ఒక్కొక్క అబ్బాయికి ఒక అదే సార్, అందుకొరకే మీకు ఒకసారి డాక్యుమెంట్ చూస్తే మేము చెప్తామండి. ఇది ఏమే చేసుకున్నాం మేడం, కూర్చోండి. ఇది కరోనా 20 March స్టార్ట్ అయింది కదా మేడం. 20 February లాస్ట్ డే నాడు వాళ్ళు లాస్ట్ వీక్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చారు మేడం. లేడీస్ ఆఫీసర్స్ 5 లక్షలతో కంప్యూటర్ వచ్చారు. సో వాళ్ళకు 2020-21లో మొత్తం 10 అబ్బాయికి ఆన్లైన్ అటెండ్ అయ్యారు మేడం. దాదాపు ప్రతి స్టూడెంట్ 90% వచ్చింది కంపేర్ విత్ ఆల్ స్టూడెంట్స్. వీళ్ళకి వెబ్సైట్ ఎవరి వాళ్ళకి మన వెబ్సైట్ హెడ్సెట్ తర్వాత వెబ్ కెమెరాస్ ఉన్నాయి మేడం. ఒక్కొక్క అబ్బాయికి మన పక్క ఒక డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నాయి. మధ్య నోట్స్ రాసుకోండి, ఎక్కువ ప్రెషర్ వచ్చేస్తాయి. ఏం బాగా స్టార్ట్ అయితే ఒక హాఫ్ మినిట్ వస్తుంది.
చేత పట్టుకోండి బాబు, చేత పట్టుకోండి ఇట్లా క్రాస్ పెట్టుకోండి. బ్యానర్ ఇట్లా పట్టించి ఒక ఫోటో కోసం ఒకసారి పట్టుకోండి అమ్మా. సార్ ఒకసారి పట్టుకోండి ఫోటో కోసం. కొంచెం దూరం ఉండండి. ఇట్లా వచ్చేసి ఇట్లా వెళ్ళిపోను, మీరు లోపలికి వెళ్ళండి. చదువు వస్తే మంచి ఉద్యోగం వస్తే చెప్పు, ఉద్యోగం వస్తే డబ్బులు వస్తాయి. అవునా? డబ్బులు వస్తే చివరికి చెప్తాను, డబ్బులు వస్తే ఏం చేయాలి? అమ్మమ్మకి పట్టు చీర కొనుక్కు పెట్టాలి. ఫైనల్గా అది కంచి కదా. అదా పట్టు చీర ఫైనల్. ఓకే అండి, మరి మా మనవాళ్ళకి ఇంట్లో చెప్పాలి. మేడం ప్రజలు మ్యారేజ్ బర్త్డే యానివర్సరీ చేసుకొని రోజు ఉన్నారు మేడం. రోజు రెండు మ్యారేజ్ అంటే దేవాలయంగా వస్తారు మేడం. ప్రజల చేతిలోకి వెళ్ళిపోయింది. ఒకరోజు 2 పర్సెంట్ ఉంటే బాగా సంవత్సరం ఒకరు మధ్యాహ్నం అట్లా యాడ్ చేయాల్సి వస్తుంది. మంచిదే, ఇంకేంటి పాపులర్ అయిపోయింది. అది ఆ విధంగా అందరికీ ఆదర్శం కావాలి. అందరూ చేస్తే అసలు చదువు లేని పిల్లలు ఉన్నారు, అంత చదువు. శ్రీకాకుళం హైదరాబాద్ ఏజ్ల వరకు ఇప్పుడు చేసుకుంటారు. కామర్స్ చేసే వాళ్ళు అకౌంట్స్, ఫైనాన్స్. ఇది ఓన్లీ డీటెయిల్ మేడం. ఎక్కువ మాత్రం కరోనా వచ్చినప్పుడు అలా చేసాం మేడం. డాక్టర్ చెప్పారు.
సెల్ఫీయా సెల్ఫీ తీసుకున్నా వీడియో ఫస్ట్ ఎంపీగా అక్కడే కదా ఎలక్ట్ అయింది అదే అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటారు 80%. అక్కడ కూడా మీకు స్కూల్స్ ఉన్నాయి మేడం. ఆల్ ఇండియాలో హైయెస్ట్ ర్యాంక్ వచ్చింది 99.6 మార్క్స్ వచ్చినాయి. ఎంబీఏ ఎక్కువ క్యాంపస్ 99.6 స్టార్ట్ అయింది హైదరాబాద్లో. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్స్. ఈరోజు మనకి స్పెషల్ డిన్నర్ లంచ్ అరేంజ్ చేసింది శేషేందర్ రావు సార్ శోభన్ బాబు సేవా సమితి తెలంగాణ నుండి మనకి ఈ స్పెషల్ లంచ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సార్ గురించి మనందరికీ తెలుసు. సార్ గత 10 సంవత్సరాల నుండి మనకి శోభన్ బాబు గారి బర్త్డే మరియు డెత్ యానివర్సరీ సందర్భంగా మనకి ఇట్లా ఎవ్రీ ఇయర్ లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. లంచ్తో పాటుగా వివిధ సేవా కార్యక్రమాలు మన హాస్టల్లో నిర్వహిస్తారు అన్నట్టు. ఇంతకుముందు ఒకసారి వచ్చిన తర్వాత మనకి డొనేషన్ గా బట్టలు ఇవ్వడము, తర్వాత స్టేషనరీ ఐటమ్స్ ఇవ్వడము, మనకు అప్పుడు చలికాలం ఉన్నప్పుడు నిత్యావసరంగా బెడ్షీట్లు అవసరం వస్తే సార్ సేవా కార్యక్రమాలు మన హాస్టల్లో నిర్వహిస్తున్నారు అన్నట్టు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీలాంటి వాళ్ళ దాతల అంటుండడం వల్లనే మేము ఇంత గొప్పగా ఇట్లా చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. ఈరోజు మనకి అకేషన్ శోభన్ బాబు గారి 14th డెత్ యానివర్సరీ. శోభన్ బాబు గారి ఆత్మశాంతికై 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటిస్తాం. వాళ్ళే చేస్తారు. పేమెంట్ చేయడం మాట చేస్తా ఉంటాం. ఇప్పుడు సినిమాస్ కూడా తీస్తాడు కదా, ఆయన పర్సనల్ ఫిగర్ 30 years మా అబ్బాయి రాజు, జిల్లా రాజు ఉంటాడు. మన ఆర్కృష్ణ పిఏ జయపాల్ మా అబ్బాయి 2012 నుంచి. ఇంద్రసేన ఎమ్మెల్యే ఉండే కదా మేడం, ఆయన 27 నుంచి ఆయన మా అబ్బాయి పిఏ ఉంటాడు. ఆయనే పెళ్లి చేసాడు, ఆయన ఇల్లు భూమి ఇచ్చాడు, ఆయన ఇల్లు కట్టించాడు. అన్నీ ఆల్రౌండ్ అంటే ఆల్రౌండ్ సరితారు మేడం. ఇక్కడ పిఆర్ డ్యూటీ చేస్తారు, కుకింగ్ చేస్తారు.
మేడం థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ మేడం. శ్రీ శోభన్ బాబు గారి 14వ వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్లో గల అనాథ విద్యార్థి బృందంలో ఉన్న సంఖ్యలో 160 మంది పిల్లలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా మా శోభన్ బాబు సేవా సమితి తెలంగాణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చంద్రబాబు గారు, గాలి గారు, జగదీష్ గారు, వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అభిమానులు, అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులుగా సురభి వానికి పరిష్కారం చేసి పిల్లలందరినీ ఆశీర్వదించి వారికి స్వయంగా అన్నం వడ్డించి పెట్టడం జరిగింది. వారికి కూడా మా శోభన్ బాబు సేవా సమితి తెలంగాణ తరఫున